ఉద్యమకారులం అని వాళ్లే చెప్పుకుంటున్నారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పోలీసులు నోటీసులు ఇస్తే జాతిపితకు నోటీసులు ఇస్తారా అంటున్నారు. జాతిపిత గాంధీజీ పదవులు త్యాగం చేసి ప్రాణాలు వదిలారంటూ కూడా చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు జాతిపిత ఏం చేశారు? కోదండరాం ఉద్యమకారుడు కాదా? తలుపులు బద్దలు కొట్టి కోదండరాంను అరెస్టు చేసింది మీ పాలనలో కాదా? అప్పుడు ఉద్యమకారులు గుర్తుకు రాలేదా? పోలీసులు మిమ్మల్ని అలా తలుపులు బద్దలు కొట్టి తీసుకురాలేదు కదా. నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు. పదవులు, వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్న మీరు ఉద్యమకారులు ఎలా అవుతారు? ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినప్పుడు అర్థం చేసుకోవాలి. మనమేం దైవాంశ సంభూతులం కాదు. ప్రజాస్వామ్యంలో తప్పు చేసిన వారు విచారణ ఎదుర్కోవాల్సిందే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి అలాగే తెలంగాణకు సంబంధించి కీలకమైన రాజకీయ నాయకుడిగా ఉన్నారని చెప్పుకోవాలి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కేసీఆర్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ జాతిపిత అని కొందరు వాళ్లకు వాళ్లే రాసుకుంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఉద్యమకారులం అని వాళ్లే చెప్పుకుంటున్నారు అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా ఎటువంటి సంచలన వ్యాఖ్యలు చేశారు ముందుగా చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. కుటుంబానికి నిల్వ నీడ లేకుండా ఉన్నదంతా ప్రజలకు పంచిచ్చిన వాళ్ళను ఉద్యమకారులు అన్నారు, జాతిపితలు అన్నారు. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో పదవులన్నీ మీరే తీసుకుంటారు. వందల ఎకరాల ఫామ్ హౌజులు మీకే వచ్చే, టీవీలు మీకే వచ్చే, పేపర్లు మీకే వచ్చే, వేల కోట్ల రూపాయల వ్యాపారాలు మీకే వచ్చే. ఉన్న పదవులన్నీ మీరే పంచుకుంటారు, చేయాల్సిన తప్పులన్నీ మీరే చేస్తారు, పంచుకోవాల్సిన కాంట్రాక్టులన్నీ మీరు పంచుకున్నాక మీరెట్లా జాతిపిత అవుతారు, మీరెట్లా ఉద్యమకారుడు అవుతారో నాకు అర్థం కాలే. దయచేసి ప్రజలు తిరస్కరించినప్పుడు అర్థం చేసుకోవాలి. ప్రజాక్షేత్రంలో మీరే స్వయంగా ఎమ్మెల్యేకి ఓడిపోయినప్పుడు, పార్లమెంటు ఎన్నికల్లో మీకు ప్రజలు ఒక్క సీటు కూడా ఇవ్వలేదన్నప్పుడు ప్రజల తిరస్కరణకు మీరు గురైనరు. కానీ ప్రజలు ఓటేయక ప్రజలే తప్పు చేసిండ్రన్న ఆ నేరాన్ని ప్రజల మీద మోపడానికి ప్రయత్నం చేస్తే ఇదెక్కడి ప్రజాస్వామ్యము, ఇదెక్కడి జాతిపిత, ఇదెక్కడి ఉద్యమకారుడి ఆలోచన? కుటుంబానికి నిల్వ నీడ లేకుండా ఉన్నదంతా రైట్. అది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు. ఈ క్రమంలో ఎటువంటి దుమారాన్ని రేపుతున్నాయి? ఇటు బీఆర్ఎస్ నుంచి ఉన్న రియాక్షన్ స్టార్ట్ అయ్యాయి. డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ దీని మీద ఏమంటోంది? అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు మాజీ మంత్రి రెస్పాండ్ అయ్యారు. ఎందుకంటే కేసీఆర్ బీఆర్ఎస్ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు రావి నారాయణ రెడ్డి సంబంధించినటువంటి హాల్లో మాట్లాడుతున్న సందర్భంలో ఉద్యమకారులమని వాళ్ళే చెప్పుకుంటున్నారు, తెలంగాణ జాతిపిత అని కొందరు వాళ్ళే రాసేసుకుంటున్నారు. పోలీసులు ఒక చిన్న నోటీస్ ఇస్తే దానికి కనీసం ఇంత పెద్ద రాద్ధాంతం చేస్తారా? మరి ఆ రోజు గాంధీజీ పదవులను త్యాగం చేశారు, ఆ రోజు తూటాలకు ప్రాణాలు వెళ్ళినటువంటి సిచ్యువేషన్. అట్లాంటి పరిస్థితుల్లో మరి ఆయన జాతిపిత ఈ రోజు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ లో ప్రొజెక్షన్ అవుతున్నటువంటి కేసీఆర్ జాతిపిత అనేటువంటి విధంగా మాట్లాడారు. సో మరి అప్పుడు జాతిపిత అని చెప్పుకుంటున్న వాళ్ళు ఏం చేస్తారు, ప్రస్తుతం ఇప్పుడు జాతిపిత అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? తెలంగాణ ఉద్యమకారులను ఏకం చేసి ఉద్యమాన్ని నడిపించినటువంటి ప్రొఫెసర్ కోదండరాం ఉద్యమకారుడు కాదా అంటూ ఎగ్జాంపుల్ తీసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తర్వాత ఆనాడు తలుపులు బద్దలు కొట్టి కోదండరాంని అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ లో ఉద్యమకారులు గుర్తుకు రాలేదా? మరి ఆయన ఉద్యమకారుడు కాదా? కానీ మీకు మాత్రం అట్లా జరగలేదే, కేవలం నోటీస్ ఇచ్చారు, విచారణకు పిలిచారు. మరి ఇప్పుడు ఈ రోజు మీకు సంబంధించినటువంటి విషయంలో అనేక పదవులు అనుభవించారంటూ కుటుంబ సభ్యులు టార్గెట్ చేశారు ఆయన రేవంత్ రెడ్డి. కేసీఆర్ కుటుంబ సభ్యులు వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు, ఉద్యమకారులు మీరెట్లా అవుతారు, ఉద్యమకారులు అంటే ఆస్తులు ఉండొద్దు అనేటువంటి రీతిలో ఆయన మాట్లాడారు. ఈ రోజు మీరు ఓటమి చెందితే 10 సంవత్సరాల తర్వాత ప్రజలే తప్పు చేశారు, కాంగ్రెస్ కు ఓటేసి అనుకోండి, ప్రజలే తప్పు చేశారు, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అనేటువంటి రీతిలో మాట్లాడుతూ ఉన్నారు. ఇదెక్కడి ఉద్యమము, ఇదెక్కడి తెలంగాణ జాతిపితకు సంబంధించినటువంటి సంస్కృతి అనేటువంటిది ఆయన కాస్త కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. తర్వాత పక్క రాష్ట్రం శిబు సోరెన్కి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన విషయం కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళే విచారణ ఎదుర్కొన్నారు, జైలుకు పోయినటువంటి పరిస్థితి. ఈ రోజు తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో జరుగుతున్న పరిణామాలు మేమేదో దైవాంశ సంభూతులం, మేమే దేవుళ్లకు ఈక్వల్ అనేటువంటి రీతిలో ప్రొజెక్షన్ చేసుకుంటున్నారు.
కావాలని, ఇది అత్యంత బాధాకరం. ప్రచారం చేస్తున్నటువంటి వారు కావాలనే ప్రజాస్వామ్యంలో తప్పు చేసిన వారు ఈ రకంగా ప్రొజెక్షన్ అవుతా ఉన్నారు గొప్ప వ్యక్తులుగా. కానీ ప్రజాస్వామ్యంలో తప్పు చేసినటువంటి వారు విచారణ ఎదుర్కోవాల్సింది అనేటువంటి ఒక ఘాటు కౌంటర్ ఇచ్చారు. అంటే విదేశీ పర్యటన తర్వాత ముఖ్యమంత్రి పాల్గొన్నటువంటి మొదటి పబ్లిక్ కార్యక్రమం ఇది. ఆ స్టేజ్ కార్యక్రమంలో ఆయన డైరెక్ట్ గా బీఆర్ఎస్ సంబంధించిన ప్రెసిడెంట్ కేసీఆర్ది కానీ, తర్వాత బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆందోళనలు కానీ ఆయన డైరెక్ట్ గా టార్గెట్ చేస్తారు. రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తూ కాస్త ఘాటుగానే మాట్లాడినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రేపు మళ్ళీ మంత్రులతో సమావేశం ఉంది ముఖ్యమంత్రికి సంబంధించి. సో దాంట్లో కూడా ఆయన కొన్ని కీలక కామెంట్ చేసేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. మొత్తంగా అయితే మాత్రం ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ జాతిపిత అని కొందరు వాళ్లకు వాళ్లే రాసుకుంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చారు ఆయన. ఉద్యమకారులమని వాళ్లే చెప్పుకుంటున్నారు. పోలీసులు నోటీసులు ఇస్తే జాతిపితకు నోటీసులు ఇస్తారా అంటున్నారు. అంటే పోలీసులు నోటీసులు ఇస్తే జాతిపితకు నోటీసులు ఇస్తారా అంటున్నారు. జాతిపిత గాంధీజీ పదవులు త్యాగం చేసి ప్రాణాలు వదిలారు. మరి ఇప్పుడు జాతిపిత ఏం చేశారు? కోదండరాం ఉద్యమకారుడు కాదా? తలుపులు బద్దలు కొట్టి కోదండరాంను అరెస్ట్ చేసింది మీ పాలనలో కాదా? అప్పుడు ఉద్యమకారులు గుర్తుకు రాలేదా అంటూ ప్రశ్నను సంధించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పోలీసులు మిమ్మల్ని అలా తలుపులు బద్దలు కొట్టి తీసుకురాలేదు కదా, నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు. పదవులు, వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్న మీరు ఉద్యమకారులు ఎలా అవుతారు? ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినప్పుడు అర్థం చేసుకోవాలి. మనమేం దైవాంశ సంభూతులం కాదు. ప్రజాస్వామ్యంలో తప్పు చేసిన వారు విచారణ ఎదుర్కోవాల్సిందే అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ క్రమంలో ఎందుకీ ఈ కాంటెక్స్ట్ గురించి మాట్లాడుకునే క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారు ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంతమంది తెలంగాణ జాతిపితాన్ని వాళ్ళే టైటిల్స్ ఇచ్చేసుకుంటారు. ఉద్యమకారుడు అనే పదాలు వాళ్ళే రాసేసుకుంటారు. చేసిన తప్పులకు పోలీసులు నోటీసులు ఇస్తే తెలంగాణ జాతిపితకు నోటీసు ఇవ్వడం అంటే మొత్తం తెలంగాణ సమాజానికే నోటీసు ఇచ్చినట్టు అంటారు. ఒక ఉద్యమకారుడిని ఈ రకంగా మీరు అవమానిస్తారా అంటారు. నిజంగానే తెలంగాణ జాతిపితనే అయితే ఆనాటి జాతిపిత దేనికే ఆదర్శంగా నిలబడ్డాడు? ఏదైనా పదవి తీసుకున్నాడా? పోని కుటుంబం కోసం ఏదైనా అడిగిండా? 30 సంవత్సరాలు బ్రిటిషర్స్ మీద కొట్లాడితే కట్టె ఎత్తడానికి కూడా ధైర్యం చాలలే. కానీ స్వతంత్రం వచ్చిన మొదటి సంవత్సరంలోనే కొంతమంది దుర్మార్గుల తుపాకీ తూటాలకు నేల కొరిగిన ఆనాటి జాతిపిత. మరి ఈనాడు జాతిపితగా చెప్పుకునే వాళ్ళు, ఉద్యమకారులు అని చెప్పుకునే వాళ్ళు, రాజకీయ పార్టీలు ఒక పరిస్థితిలో వైఫల్యం చెందినాయి అనుకున్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఒక పొలిటికల్ జేఏసీ పెట్టుకొని ఆ జేఏసీకి చైర్మన్గా ప్రొఫెసర్ కోదండరాం గారిని పిల్లలకు పాఠాలు చెప్పుకునే పంతులను మనం ముందులో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. వారు ఉద్యమకారుడు కాదా? ఉద్యమాన్ని నడపలేదా? రాజకీయ పార్టీలను అన్నిటిని ఒక తాటి మీదకి తీసుకురాలేదా? కుల సంఘాలను, మత సంఘాలను, చివరికి బిచ్చగాళ్ళ సంఘాన్ని కూడా ఏకం చేయగలిగిన శక్తి, రిక్షా దొక్కుకునే సంఘాలను కూడా ఏకం చేయగలిగిన శక్తి ప్రొఫెసర్ కోదండరాం గారు ఆ రోజు బాధ్యత నిర్వహించలేదా? మరి అలాంటి ఉద్యమకారుడైన కోదండరాం గారి ఇంటి తలుపులు బద్దలు కొట్టించి పోలీసులతో ఈడ్చుకపోయేటంత నేరం కోదండరాం గారు ఏం చేసిండ్రో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారులకు జరిగిన అవమానం మీరు అప్పుడే మర్చిపోయినరా? మీరు చేసిన అవమానం అని నేను వారిని అడుగుతున్నా. నిన్నెవరు తలుపులు బద్దలు కొట్టలేదే, నేనెవరు ఈడ్చుకొని రాలేదే. చేసిన తప్పులకు మీకు నోటీస్ ఇచ్చారు, సార్ మీరు రాండి అని. లేదు నా వయసు కొంచెం ఎక్కువ ఉంది, మీరే వచ్చి తీసుకురండి అంటే, సరే సార్ మీరు అధికారిక నివాసం ఉంది కదా మీరు అక్కడ ఉంటూ వస్తామంటే, లేదు 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 నేను ఎక్కడనో ఫామ్ హౌస్లు ఉంటే ఎక్కడ ఉంటే అక్కడ బాత్రూమ్లు ఉంటే బాత్రూంలోకి వచ్చి రాసుకోండి అంటే, ఇదెక్కడి జాతిపిత విధానము? ఇదెక్కడి ఉద్యమకారుల విధానము? రావి నారాయణ రెడ్డి గారి కుటుంబము 500 ఎకరాల భూమిని కోల్పోయినారు. ప్రపంచంలో ఎక్కడైనా స్వేచ్ఛ కోసము, ప్రజల యొక్క హక్కుల కోసం కొట్లాడిన వాళ్ళు, చెగువీరా నుంచి మొదలు పెడితే రావి నారాయణ రెడ్డి వరకు ఎవరినైనా చూడండి, సర్వం కోల్పోయినారు. కుటుంబానికి నిల్వ నీడ లేకుండా ఉన్నదంతా ప్రజలకు పంచిచ్చిన వాళ్ళను ఉద్యమకారుల